భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో టీమిండియా వెనకంజలో ఉంది. మూడిట్లో రెండిట్లో వాడి మరో మ్యాచ్ లో నెగ్గింది. ప్రస్తుతం భారత్ 1-2తో ఉంది. 4వ టెస్టులో ఇంగ్లాండ్ నెగ్గితే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా సిరీస్ వాడుతుంది. తొలి 3 టెస్టుల్లో టీమిండియా రాణించిన చిన్న చిన్న తప్పులతో ఈ స్థితిలో నిలిచింది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఈ పర్యటన కోసం ఎంపిక చేసిన టీమిండియా జట్టుపై కూడా అభిమానులు అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా ఫామ్ లో ఉన్న ఒక ప్లేయర్ ను ఇంగ్లాండ్ పర్యటనకు సెలెక్ట్ చేయలేదు. దాంతో చీఫ్ సెలెక్టర్ గా ఉన్న అజిత్ అగార్కర్ పై అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. అతడు జట్టులో ఉంటే ఇంగ్లాండ్ బాక్సులు బద్దలయ్యావంటూ కామెంట్స్ చేస్తున్నారు. గాయం నుంచి కోలుకున్న తర్వాత శ్రేయాస్ అయ్యర్ అద్భుతంగా ఆడుతున్నాడు. గాయం బారిన పడకముందు కూడా టెస్టులో రాణించాడు. అయితే వెన్ను గాయం కారణంగా అతడు కొన్ని నెలల పాటు ఆటకు దూరం అయ్యాడు. అనంతరం కంబ్యాక్ చేశాడు. పునరాగమనంలో శ్రేయాస్ అయ్యర్ అద్భుతంగా రాణించాడు. ఐపీఎల్ 2024 సీజన్ లో కేకేఆర్ ను ఛాంపియన్ గా నిలిపాడు. అనంతరం మెగావేలంలోకి వెళ్లగా అక్కడ పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. ఇక ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా ఉన్న అతడు జట్టును ఫైనల్ వరకు చేర్చాడు. త్రుటిలో కప్పును చేజార్చుకొని రన్నర్ అప్ ట్రోఫీని అందించాడు. గత 2 సీజన్లోనూ అద్భుతంగా ఆడిన శ్రేయాస్ అయ్యర్ ను ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక చేస్తారని అంతా అనుకున్నారు. అయితే అనూహ్యంగా అతన్ని పక్కన పెట్టారు. 8 ఏళ్లగా జట్టుకు దూరంగా ఉన్న కరుణ్ నాయర్ ను ఐపీఎల్ 2025లో ఆరెంజ్ క్యాప్ అందుకున్న సాయి సుదర్శన్లను ఎంపిక చేసిన అగార్కర్ బృందం శ్రేయాస్ అయ్యర్ ను మాత్రం పక్కన పెట్టడం విచిత్రకరం. శ్రేయాస్ అయ్యర్ ను ఇంగ్లాండ్ పర్యటనకు సెలెక్ట్ చేసి ఉంటే కరుణ్ నాయర్ స్థానంలో ఆడేవాడు. అదే జరిగి ఉంటే తొలి 3 టెస్టుల్లో టీమిండియా ప్రదర్శన మరింత మెరుగ్గా ఉండేది. వాడిన 2 టెస్టుల్లోనూ భారత్ విజయానికి చేరువుగా వచ్చి వాడింది. శ్రేయాస్ అయ్యర్ ఉంటే 3 మ్యాచ్ల్లోనూ టీమిండియా గెలిచేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇక 4వ టెస్టు జూలై 24 నుంచి జరగనుంది. సిరీస్ లో భారత్ ఉండాలంటే టీమిండియా తప్పక గెలవాల్సి ఉంది. వాడితే మాత్రం మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఇంగ్లాండ్ సిరీస్ ను కైవసం చేసుకోనుంది.